హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్న వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కష్టాలు మరింతగా పెరిగాయండి. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతూ ఉన్నారు. సో కస్టడీలో ఉన్నారమ్మా. తీహార్ జైల్లో ఉంటూ ఈడీ విచారణ అయితే ఆమె ఎదుర్కొంటున్నారండి ప్రస్తుతము. తాజాగా ఇదే కేసులో సిబిఐ అధికారులు కూడా కవితను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీలో కొన్ని గంటల పాటుగా విచారించిన అనంతరం కవితను అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇక తీహారు జైల్లోనే ఈ విచారణ కూడా కొనసాగుతోంది. అక్కడే ఆమెను అరెస్ట్ చేశారు సిబిఐ అధికారులు. కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలని కొద్ది రోజుల కిందటే సిబిఐ అధికారులు దాఖలు చేసుకున్న పిటిషన్పై సానుకూలంగా స్పందించిన ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం విచారణకు అనుమతినైతే ఇచ్చింది. సో ఢిల్లీ మద్యం పాలసీలో సిబిఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత నుంచి సరైన సంతృప్తికరమైన సమాధానం లభించకపోవడం వల్లే అరెస్టు చేశారని తెలుస్తోంది. మద్యం పాలసీ కేసులో కిందటి నెల 15వ తేదీన అనగా మే 15వ తేదీన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం ముందు ఆమెను హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు అయితే ఇచ్చారు న్యాయమూర్తులు. 3 సార్లు ఆమెని కస్టడీ పొడిగించారండి. సో ఈ విధంగా 3 సార్లు అయితే వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 23వ తేదీన అంటే ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీలో అయితే కొనసాగాల్సి ఉందండి అమ్మ. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత మనీ లాండరింగ్కు పాల్పడినట్టు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నామని, ఆమె నుంచి మరింత సమాచారాన్ని రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని న్యాయస్థానానికి వివరించారండి ఈడీ అధికారులు. ఇదే కేసులో సిబిఐ సైతం కవిత కస్టడీని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిందని అయితే ఈడీ తరఫున న్యాయవాది గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అయితే పేర్కొన్నారు.